నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్. చాలా వరకు మన మొబైల్ సోషల్ మీడియాలో కులాల గురించి అనేక సందర్భాలు, అనేక సంవత్సరాల నుండి ఒక వివక్షతను కొన్ని సామాజిక వర్గాలు అనుభవించేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎక్కడైతే ఏ సామాజిక వర్గాలు కుల వివక్షతో ఇబ్బందులు గురవుతున్నాయో, ఏ సామాజిక వర్గాలు కుల వివక్షను పాటిస్తున్నాయో బాగా గుర్తుపెట్టుకోండి. ఏ సామాజిక వర్గాలు కుల వివక్షతో ఇబ్బందులు గురవుతున్నాయో, ఏ సామాజిక వర్గాలు కుల వివక్షను పాటిస్తున్నాయో పాటించేవాడినే దూరం పెట్టండి. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఇబ్బందులు గురయ్యే వాళ్ళు ఎవడైతే పాటిస్తాడో కుల వివక్షనో వాడిని దూరంగా పెట్టే విధంగా చేయండి. అంటే వాని వ్యవస్థను కూకటి వేళ్ళతో సహా పెకిలించే విధంగా మీరు తయారు కావాలా. మీరు విద్యావంతులు కావాలా. మీరు ఉన్నత స్థితిలోకి రావాలి. మీరు అనేక అలవాట్లకు, ఇబ్బందులకు గురి కాకుండా బలమైన విధానాలు అమలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంతేగాని కుల వ్యవస్థ, కుల పిచ్చి, కుల వివక్ష కొన్ని ఏళ్ళైనా కూడా ఉంటుంది. ఇవి దాదాపు పోవడం అంటే కష్టం. ఎందుకంటే కేంద్ర అధికారంలో ఉంది, రాష్ట్రాలలో రాష్ట్ర అధికారంలో ఉంది, ప్రాంతాలలో ఉండే పరిపాలనలో ఉంది, అధికారుల పరిపాలనలో ఉంది. అదేవిధంగా గ్రామాలు తీసుకుంటే, పల్లెలు తీసుకుంటే, పట్టణాలు తీసుకుంటే, మున్సిపాలిటీలు తీసుకుంటే, సిటీలు తీసుకుంటే, టౌన్లు తీసుకుంటే, ప్రతి చోట ఈ కుల వివక్ష అనేది ఉంది. కాబట్టి ఎక్కడైనా కానీ నువ్వు బలంగా కొడితే అటుపక్క పూర్తిగా పిండి అయిపోయేట్టుగా ఉంటేనే ఈ విధానాలు పూర్తిగా బయటికి వెళ్ళిపోయేదానికి మార్గాలు ఉంటాయి. అందుకు కాబట్టి ఎవడైతే మిమ్మల్ని తక్కువ స్థాయి అంటాడో వెంటనే వాడిని దూరంగా పెట్టడమే. ఇంకా మాటికి వాడిని ఎక్కువ దగ్గరికి చేర్చకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి.